హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి మనము ఈరోజు వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు క్లాసుల్లో వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించి వివిధ 3D ఆకృతుల యొక్క వైశాల్యాలు, ఘనపరిమాణాలు ఏ విధంగా కనుక్కుంటామని ఆ ఫార్ములాస్ని, వాటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలన్న అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో కూడిన డిస్కషన్ని మొదలు పెడదాం. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్, క్రమవృత్తాకార శంకు రూపంలో ఉన్న జోకర్ టోపీ భూవ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 24 సెంటీమీటర్లు. అటువంటి 10 టోపీలు తయారు చేయడానికి అవసరమైన షీట్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో ఇప్పుడు ఏదైనా ఒక జోకర్ టోపీ ఉందనుకోండి, జోకర్ టోపీ ఈ విధంగా ఉంటుంది. ఇది జోకర్ యొక్క టోపీ. జోకర్ యొక్క టోపీని తయారు చేయడానికి మనము ఒక క్లాత్ లేదంటే ఒక కార్డు ముక్కని ఏదైతే వాడతామో ఆ కాగితంకు సంబంధించి ఇది ఇలా మనకు కంప్లీట్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఇమర్చబడి ఉంటుంది. కాబట్టి 10 టోపీలు తయారు చేయడానికి అవసరమైన షీటు 10 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలకు సమానం. సో వెరీ సింపుల్, ద షీట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఏదైతే మనం వాడాలనుకుంటున్నామో ఆ షీట్ వైశాల్యము 10 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలకి సమానం. ఎందుకు? ఒక టోపీ తయారు చేయడానికి ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, 10 టోపీలు తయారు చేయడానికి 10 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలని మనం వాడతాం. దట్ ఈస్ 10 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ ఎల్. సో పై అంటే వాల్యూ 22/7, ఆర్ అంటే వ్యాసార్థము, ఎల్ అంటే దాని యొక్క ఏటవాలు ఎత్తు. ఇక్కడ చూడండి, భూ వ్యాసార్థము 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇది 7 సెంటీమీటర్ల విలువ. దాని యొక్క ఎత్తు 24 సెంటీమీటర్లను ఇచ్చాడు. దీని యొక్క విలువ 24 సెంటీమీటర్లు. 7,24 ఉన్న ఈ ఏటవాలు ఎత్తు యొక్క విలువ ఏమవుతుందంటే 25 సెంటీమీటర్లు అవుతుంది. 25 సెంటీమీటర్స్. ఎందుకంటే 7, 24, 25 అనేది లంబకోణ త్రిభుజం యొక్క వాల్యూ కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. కాబట్టి ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ 10 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ 7 ఇంటూ ఎల్ అగైన్ 25. సో నౌ బోత్ ఆర్ క్యాన్సల్. సో 25 2s are 50, 25 2s are 50. సో 5500 సెంటీమీటర్ స్క్వేర్ అనే వాల్యూ కలిగిన షీట్ మనకి అవసరం ఉంటుంది. అయితే ఇది శంకువుకు సంబంధించిన విషయాలు. మనం గత క్లాస్లో కూడా శంకువు గురించి డీటెయిల్గా మనము డిస్కస్ చేసి ఉన్నాం. సో ఈరోజు మనము గోళం యొక్క అంశాన్ని కనుక డిస్కస్ చేసినట్లయితే, సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు క్వశ్చను? గోళం గురించి మాట్లాడడం జరిగింది. సో క్రింది వ్యాసం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. ఏదైనా ఒక గోళం ఉందనుకోండి, ఇలా బాల్ ఆకారం ఉంది కదా, బాల్ కానీ లడ్డు కానీ ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే మనము గోళము అని అంటాం. సో గోళం యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? దాన్ని ఉపరితల వైశాల్యం అని పేర్కొంటాం, సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా సింప్లీ 4πr². సో వేర్ ఆర్ యాజ్ ఏ రేడియస్, ఆర్ అనేది వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. సో ఆర్ అంటే ఏంది? వ్యాసార్థం. కానీ ప్రశ్నలో మనకేమి ఇచ్చారంటే వ్యాసము కలిగిన అన్నాడు. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రశ్నలో వ్యాసం ఇస్తున్నాడా, వ్యాసార్థం ఇస్తున్నాడా అన్నది మీరు గమనించవలసి ఉంటుంది. సో వ్యాసము ఇచ్చాడు కాబట్టి, వ్యాసం డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి మనం ఆర్ యొక్క విలువను ఏ విధంగా రాస్తామంటే ఆర్ యొక్క విలువ డీలో సగంగా రాస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే, సో డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మరి రేడియస్ ఏమవుద్దంటే 7 సెంటీమీటర్స్ అవుద్ది. వాట్ ఇస్ ద రేడియస్? 7 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే డయామీటర్ 14 అయితే వ్యాసం 14 అయితే వ్యాసార్థము 7 సెంటీమీటర్లు. ఇప్పుడు కనుక మనము దీని యొక్క ఆన్సర్ ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి కాబట్టి, లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా, గోళంలో ఉపరితల వైశాల్యం అన్నా, గోళంలో వక్రతల వైశాల్యం అన్నా ఒకటే. ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనము 4 ఇంటూ పై యొక్క విలువని 22/7గా రాస్తాం, ఆర్ యొక్క విలువని 7 ఇంటూ 7, ఎందుకంటే ఫార్ములాలో 4πr² అనే అంశం ఉంది కాబట్టి 7 క్యాన్సల్. సో 88 ఇంటూ 7s, సో 7 8s 56, 7 8s
56 plus 5, 616 centimeter square. So, what is the surface area? 616 centimeter square కి సమానం. ఇప్పుడు రెండవ ప్రశ్నని నేను చేస్తాను. రెండవ ప్రశ్నలో డయామీటర్ 21 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, దట్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21లో సగం అవుతుంది, 21/2 సెంటీమీటర్స్ అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డెసిమల్లోకి వెళ్ళకండి. డెసిమల్లోకి వెళ్తే మీకు క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి డెసిమల్ని కాకుండా ఫ్రాక్షన్ మీద వెళ్ళండి. సో అప్పుడు క్యాన్సిలేషన్ పార్ట్ అనేది ఈజీగా అవుతుంది. సో 21/2గా మనం దాన్ని రాస్తాం. సో నౌ అగైన్ వి సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఇన్ ఫార్ములా. 4 into 22/7, the pi value will be 22/7, r square 21/2 into 21/2. So 2 2s are 4, 7 3s are 21. So 22 into 21, what is the value of 22 into 21? So 441 and 21. So let's see. So 21 2s are, it's a 42, 4, 21 2s are 42 plus 4, 462 into 3. Now 3 2s are 6, 3 6s are 12, 3 4s are 12. So 1326 centimeter square. Okay, in the calculation part. So మీరేం చేస్తారంటే, సో ఫైండ్ అవుట్ ద సర్ఫేస్ ఏరియా విచ్ ఈస్ ద డయామీటర్ యాజ్ 3.5 మీటర్స్. ఓకే, మీరు కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. 3.5 మీటర్స్ డయామీటర్ ఉంటే ఏం చేయాలి, దాన్ని 3.5లో సగాన్ని మనం రేడియస్గా రాసి ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తారు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుక్కోండి. ఎవరిని కనుక్కోమంటున్నాడు ఇక్కడ? అర్ధగోళం అంటే గోళం ఉంటే గోళంలో సగం, సో అర్ధగోళం, రైట్. ఇది అర్ధగోళంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమవడానికి ఏం చెప్తున్నారంటే, అర్ధగోళము అనేది ఏంటంటే గోళంలో సగము. ఇవి చూడండి, రెండు కలిపితే ఏమైనాయి, ఒక గోళం అయిపోయింది. అంటే రెండు అర్ధగోళాలు కలిపితే ఒక గోళమైంది. ఇప్పుడు దీని అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇప్పుడు ఇది గోళం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం. గోళం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం. ఈ గోళం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం యొక్క విలువ ఎంత మనకి? 4πr² అవుతుంది. ఏమవుతుంది? 4πr². ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ గోళాన్ని అర్ధగోళంగా మారుస్తా. అంటే ఏం చేస్తా, సగం గోళాన్ని తీసేస్తాను నేను. సో సగం గోళాన్ని తీసేసినప్పుడు, రైట్ అండ్, సో సగం గోళం నేను తీసేసా, నాకు ఇప్పుడు సగం గోళం మాత్రమే మిగిలింది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ పైనున్న 4πr²లో సగం మాత్రమే మిగిలింది. ఇది 2πr² అవుతుంది. అంటే ఏ పార్ట్? ఇగో ఈ రెడ్ కలర్ పార్ట్ మాత్రమే. ఇది 2πr² అవుతుంది, రైట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 2πr² మనం ఏమంటామంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్, ఎందుకంటే వక్రంగా ఉన్న వైశాల్యం బయట వైపు కనబడుతుంది. అలాగే మనం గోళాన్ని సగానికి కట్ చేస్తే, యాపిల్ పండు ఉందనుకోండి, యాపిల్ని సగానికి కట్ చేస్తే ఆ కట్ చేసిన భాగం వద్ద ఒక వృత్తం ఏర్పడుతుంది. ఇగో ఈ విధంగా మనకు ఒక వృత్తం అనేది ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఓకే, సో ఏదైతే ఒక వృత్తం అనేది మనకి ఇక్కడ ఏర్పడిందో, ఓకే, ఏమేర్పడుతుంది ఇక్కడ? ఒక వృత్తం అనేది మనకి ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఏర్పాటైన ఈ వృత్తం యొక్క వైశాల్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే, ఏర్పడిన వృత్తం యొక్క వైశాల్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పైన వైపు ఏర్పడిన ఒక వృత్తం యొక్క వైశాల్యము రెండూ కలిపితే మనకేమవుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3πr². కాబట్టి ఒక అర్ధగోళం యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², దాని పైన ఏర్పడిన వృత్తం యొక్క భాగాన్ని కూడా కలుపుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియాని మనము 3πr²గా మనం రాయడం జరుగుద్ది. క్వశ్చన్ ఏమన్నాడు? 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి. సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ సంపూర్ణతల వైశాల్యం యొక్క ఫార్ములా మనకి ఏమైంది? 3πr² అయింది. కాబట్టి ఆరుని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి సో 3 × π × r² అంటే 10² 10² అంటే 100 3s 300π cm² అని రాస్తాం. ఎందుకండి పై రాశారు?
22/7తో క్యాన్సిల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆప్షన్స్లో ఎక్కువగా ఇట్లా 300 పై సెంటీమీటర్ స్క్వేర్గా ఉండడానికే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే 300 ఇంటూ 22/7ని వాడినా సరిపోతుంది. లేదంటే పై యొక్క వాల్యూని 3.14గా తీసుకొని వాడినా కూడా సరిపోతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఉపరితల వైశాల్యము 154 చదరపు సెంటీమీటర్ ఉన్న గోళం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. ఎవరి యొక్క వ్యాసం అడుగుతున్నాడు? గోళం యొక్క వ్యాసాన్ని అడిగాడా? వ్యాసార్థాన్ని కనుగొనండి అంటున్నాడు. ఫస్ట్ ప్రశ్నలో దేని యొక్క ఏ కొలతని కనుక్కోవాలి? గోళం యొక్క వ్యాసార్థం కనుక్కోవాలి. ఓకే, వ్యాసార్థం అంటే మనం కనుక్కోవాల్సింది r ఎంత. మరి ఏ ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక్కోవాలి మనము? ఉపరితల వైశాల్యం ఇచ్చాడు కదా, ఉపరితల వైశాల్యము ఇన్ఫర్మేషన్లోంచి ఆర్ని కనుక్కోవాలి. ఉపరితల వైశాల్యం అంటే ఏంది? గోళానిది 4πr² యొక్క విలువ 154 చదరపు సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. సో నౌ నీకు కావాల్సిన ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి మిగతా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాబట్టి 4 అంటే 4, పై అంటే 22/7, r² యొక్క వాల్యూ వి నీడ్ టు ఫైండ్. దిస్ ఈజ్ 154. ఓకే, సో 22 7s 154, 22 7s 154. 4 అనేది క్యాన్సిల్ అవ్వదు. సో 4 అనేది బయటికి వెళ్తుంది, 7 అనేది న్యూమరేటర్కి వస్తుంది. కాబట్టి r² = 7 × 7. న్యూమరేటర్లో ఉన్న 4 డినామినేటర్లోకి వస్తుంది. r = స్క్వేర్ అంటే సేమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్. సో r², ఎన్ని 2 సార్లు మల్టిప్లై చేసాం కాబట్టి 7. సో 4 అంటే 2 2s 4 కాబట్టి 7/2 సెంటీమీటర్స్. 7/2 ఇస్ నథింగ్ బట్ 7లో సగం 3.5 సెంటీమీటర్స్గా మనం రాస్తాం. సో కనుక్కోవాల్సిన అంశం నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం ఉందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇచ్చిన అంశంలోంచి కనుక్కోవాల్సిన అంశానికి మన యొక్క ట్రావెలింగ్ అనేది జరిగింది. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ పార్ట్. నెక్స్ట్ విషయాన్ని కనుక గమనిస్తే, ఒక చంద్రుని వ్యాసం అంటే చంద్రుని యొక్క వ్యాసము భూమి యొక్క వ్యాసంలో సుమారు 4వ వంతు ఉంటుంది. వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. చంద్రుని యొక్క వ్యాసము ఎంత ఉంటుందట? భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూవ్యాసము డి అనుకోండి, క్యాపిటల్ డి రాద్దాం, అంటే D1 అందాం. సో భూవ్యాసము డి అయితే చంద్రుని వ్యాసం ఏమవుతుంది? చంద్రుని వ్యాసము భూవ్యాసంలో 4వ వంతు. 4 రెట్లు అంటే 4తో మల్టిప్లై చేయాలి. 4వ వంతు అంటే 4తో డివైడ్ చేయాలి. అంటే డిలో 4వ వంతు. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఉపరితల వైశాల్యాల యొక్క నిష్పత్తి. ఉపరితల వైశాల్యం అంటే ఫార్ములా ఏంటంటే 4πr². అంటే r²ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 4πr². సో r అంటే ఏంది? డిలో సగం. కాబట్టి భూవ్యాసమైన డిని ఆర్లోకి మారిస్తే d/2 అవుతుంది. చంద్రుని వ్యాసమైన d/4ని ఆర్లోకి మారిస్తే అందులో సగం అవుతుంది. d/4లో సగం అంటే d/8 అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద r1 భూవ్యాసము, దిస్ ఈజ్ ద r2 చంద్రుని యొక్క వ్యాసం. రెండిటి యొక్క ఉపరితల వైశాల్యాల యొక్క నిష్పత్తిని కనుక్కోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్లో ఆర్డర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఆర్డర్ అంటే ప్రశ్నలో ఏదైతే ఆర్డర్ ఇచ్చాడో అదే ఆర్డర్ని మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ చంద్రుని వ్యాసం గురించి మాట్లాడుతున్నాడు, అది భూ యొక్క వ్యాసంలో అంటున్నాడు. అంటే ఫస్ట్ ఎవరున్నారు? చంద్రుడు ఉన్నారు, తర్వాత భూమి ఉంది. కాబట్టి మనం చేసే లెక్క కూడా చంద్రుని యొక్క ఉపరితల వైశాల్యాన్ని భూమి యొక్క ఉపరితల వైశాల్యంతో కంపేర్ చేయాలి. ఎందుకంటే రెండు ఆప్షన్స్ రివర్స్లో ఇస్తాడు, అట్లా మనం మార్క్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్లో ఏదైతే ఆర్డర్ మెన్షన్ చేయబడిందో అదే ఆర్డర్లో మనం ఆన్సర్ చేయాలి. చంద్రుని యొక్క ఉపరితల వైశాల్యం. సో ఎవరి యొక్క ఉపరితల వైశాల్యము? చంద్రుని ఉపరితల వైశాల్యం. నెక్స్ట్ దేని యొక్క ఉపరితల వైశాల్యం కంపేర్ చేయాలి? భూమి ఉపరితల వైశాల్యంలో కంపేర్ చేయాలి. రైట్. సో చంద్రుని ఉపరితల వైశాల్యం అంటే 4πr²లో 4π చంద్రుని యొక్క ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే d/8 స్క్వేర్ కాబట్టి d²/64 నిష్పత్తి అన్నాడు కాబట్టి నిష్పత్తి సింబల్ 2 డాట్స్. భూమి యొక్క ఉపరితల వైశాల్యం సేమ్ థింగ్
4πr. భూమి యొక్క ఆర్ ఎంత d/2, దాని యొక్క స్క్వేర్ అన్నాడు కాబట్టి d²/4. ఓకే రైట్. రెండు వైపులా పై క్యాన్సల్, రెండు వైపులా d² క్యాన్సల్, ఇక్కడ 4కి 4 క్యాన్సల్, ఇక్కడ 4 1s 4 16s. సో ద రెండిటి యొక్క రేషియో 1/16:1 వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ 1/16:1 వచ్చింది. రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో చూపించకుండా దాన్ని సింప్లిఫై చేసి చూపించాలి. కాబట్టి 1 ఇక్కడ పెట్టి 16ని అవతలు తీసుకెళ్తే సో 1:16 అవుతుంది. కాబట్టి చంద్రుని యొక్క ఉపరితల వైశాల్యము, భూమి యొక్క ఉపరితల వైశాల్య నిష్పత్తి ఎంత 1:16. అప్పుడప్పుడు ఇదే ప్రశ్న ఏమంటాడంటే స్టేట్మెంట్ రూపంలో మనకు క్వశ్చన్ అడుగుతాడు. చంద్రుని యొక్క వ్యాసము భూవ్యాసంలో సుమారు 4వ వంతు ఉంటే చంద్రుని యొక్క ఉపరితల వైశాల్యము భూ ఉపరితల వైశాల్యంలో ఎన్నో వంతు ఉంటుంది. అప్పుడు మనం ఏమని రాస్తాం స్టేట్మెంటు, చంద్రుని ఉపరితల వైశాల్యము భూ ఉపరితల వైశాల్యంలో ఎన్నో వంతు ఉంది? 16 అంటే 16వ వంతు ఉంది. 16వ వంతు ఉంది. ఓకే, ఈ విధంగా మనం చూస్తాం. రైట్. ఇక్కడ దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు సాల్వ్ ద ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒక చిన్న హింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏవైనా రెండు గోళాలని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఏవైనా రెండు గణాలని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గణము గోళము చూడండి రెండు కూడా. సో గణానికి ఏముంటుందంటే భుజం ఉంటుంది. గణముకుండే కొలత ఏంటండి భుజం. భుజాన్ని మనము ఏ చే సూచిస్తాం. సో గోళానికి ఉండేది ఏంటంటే వ్యాసార్థము. అది వ్యాసం అవ్వచ్చు లేదంటే వ్యాసార్థం అవ్వచ్చు. సో వ్యాసం ఉంటే మనం వ్యాసార్థంలోకి మార్చేస్తాం. దీన్ని ఆర్ చే సూచిస్తాం. ఈ విధంగా రెండు గణాలని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు, రెండు గోళాలని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఉపరితల వైశాల్యాలు ఏమవుతాయి అని అంటే అది సంపూర్ణతల వైశాల్యం కావచ్చు లేదంటే వక్రతల వైశాల్యం కావచ్చు. ఉపరితల వైశాల్యాల నిష్పత్తి వాటి భుజాలకి స్క్వేర్లోను వర్గంలోను వ్యాసార్థాలకి వర్గంలోనూ ఉంటుంది. గణాలైతేనేమో a1² a2² ఉంటుంది. గోళాలైతేనేమో r1² r2² ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సుమారు 4వ వంతు ఉంది అంటున్నాడు. 4 యొక్క స్క్వేర్ ఏంది 16. 16 అంటే ఏమో దాని సార్ అప్పుడు డైరెక్ట్గా 16వ వంతు ఉంటుంది. అయిపోయింది క్వశ్చన్. 4 యొక్క స్క్వేర్ ఎంత 16వ వంతు ఉంటుంది. అంటే చంద్రుని ఉపరితల వైశాల్యము భూ ఉపరితల వైశాల్యంలో 16వ వంతు ఉంటుంది. కాబట్టి వెన్ వీ కంపారిజన్ విత్ మూన్ టు ఎర్త్ విత్ దిస్ రేడియస్ 1/16:1 16వ వంతు అంటే ఈ విధంగా రాస్తాం. దాన్ని సింప్లిఫై చేస్తే 1:16 అని రాస్తాం. అంటే ఎర్త్ 16 రెట్లు ఉంటుంది చంద్రుడికి అని అర్థం. చూడండి ఎంత చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇట్స్ ఎ కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ డెవలప్ అయితే నీకు ఇలాంటి హింట్స్ అనేటివి గుర్తుంటాయి. మరి వాటి ఘనపరిమాణాలు ఏ విధంగా ఉంటాయి అని ఒకసారి మనం రాస్తే, ఘనపరిమాణాలు వాటి భుజాల యొక్క నిష్పత్తులకు కానీ వాటి వ్యాసార్థాల యొక్క నిష్పత్తులకు కానీ గణంలో ఉంటాయి. భుజాల యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయంటే గణాల యొక్క ఘనపరిమాణాల యొక్క నిష్పత్తి కనుక మనం మాట్లాడితే ఘనపరిమాణాల యొక్క నిష్పత్తి వాటి యొక్క భుజాల యొక్క నిష్పత్తులకి గణములో అంటే క్యూబ్స్లో ఉంటుంది. లేదంటే ఇది గణంకి సంబంధించి లేదంటే గోళానికి సంబంధించి ఏం రాస్తాం మనము వ్యాసార్థాలకు సంబంధించిన గణంలో ఉంటుంది. r1³ r2³ మనం రాస్తాం. అంటే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకోండి, క్వశ్చన్లో ఈజీగా సులువుగా 5 నుంచి 10 సెకండ్లో మనకు ఆన్సర్ వస్తుంది. రైట్. సో గణంలో భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు ఉపరితల వైశాల్యాల యొక్క నిష్పత్తి భుజాల యొక్క నిష్పత్తికి వర్గంలో ఉంటుంది. గణాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి భుజాల యొక్క నిష్పత్తికి గణాల్లో ఉంటుంది. గణం అంటే క్యూబ్స్లో ఉంటుంది. సేమ్ ఇదే ఫార్ములా మనం గోళానికి కూడా అప్లై చేస్తాం. గోళాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఉన్నప్పుడు వాటి యొక్క ఉపరితల వైశాల్యాల యొక్క నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తికి వర్గంలో ఉంటుంది. వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తికి గణంలో ఉంటుంది, క్యూబ్స్లో ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే, సో క్రమవృత్తాకార స్తూపము 6 వ్యాసార్థం కలిగిన గోళాన్ని ఇమర్చబడింది. ఓకే రైట్. ఒక క్రమవృత్తాకార స్తూపంలో ఏముందట 6 వ్యాసార్థం కలిగిన గోళాన్ని ఇమర్చారంట. ఓకే రైట్. ఇక్కడ మీరు గమనించండి, గోళం యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనండి,
గోళం యొక్క వక్రతల వైశాల్యం కనుగొనండి, 1 మరియు 2లో పొందిన వైశాల్యాల యొక్క నిష్పత్తిని కనుగొనండి. అంటే కంపారిజన్ బిట్వీన్ సిలిండర్ టు దాని ఏమంటారు స్పియర్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ మీకు క్లియర్గా ఫిగర్ ఉంది చూడండి. ఇక్కడ దీంట్లో ఇది స్తూపం యొక్క వ్యాసం అనుకోండి, సేమ్ థింగ్ గోళం యొక్క వ్యాసం కూడా సమానం అవుతుంది. అంటే స్తూపం యొక్క వ్యాసార్థం ఏదైతే r ఉందో గోళం యొక్క వ్యాసార్థం కూడా అంతే r ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ స్తూపం యొక్క ఎత్తు గురించి మాట్లాడితే, సో స్తూపం యొక్క ఎత్తుని కనుక మనం కన్సిడర్ చేస్తే ఇది గోళం యొక్క వ్యాసానికి సమానంగా ఉంది. ఇటు నుంచి ఇక్కడికి r, ఇక్కడ నుంచి ఇక్కడికి r, రైట్. సో రెండు విషయాలు ఇక్కడ మనం చూద్దాం. ఒకటి గోళం గురించి మనం మాట్లాడదాం, గోళం. ఇంకొకసారి స్తూపం గురించి మనం మాట్లాడదాం. గోళంలో ఉండే కొలత ఓన్లీ వ్యాసార్థం మాత్రమే r, స్తూపంలో ఉండే కొలత వ్యాసార్థము r = కూడా r, ఎందుకంటే రెండింటి యొక్క వ్యాసార్థాలు సమానం. కానీ ఇందులో హైట్ అనే కొలత ఉంటుంది h, స్తూపం యొక్క ఎత్తు. చూడండి, స్తూపం యొక్క ఎత్తు దేనికి సమానము? గోళం యొక్క వ్యాసానికి సమానము. గోళం యొక్క వ్యాసం అంటే 2r, అంటే h వాల్యూ ఏం తీసుకోవాలంటే ఇక్కడ 2rగా తీసుకోవాలి. నౌ గోళం యొక్క ఉపరితల వైశాల్యము ఎంత? గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? 4πr². దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఆన్సర్. నెక్స్ట్, స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? సెకండ్ క్వశ్చన్. ఓకే, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం అంటే ఏం రాస్తాం మనము? 2πrh అని రాస్తాం. సో 2πrh వాజ్ 2r, 2 2 is 4, 4πr². అంటే r వ్యాసార్థం గల ఒక స్తూపంలో గనక గోళాన్ని పూర్తి స్థాయిలో ఇమర్చితే, అంటే కంప్లీట్గా స్తూపాన్ని ఆక్యుపై చేసేటట్టుగా ఒక గోళాన్ని కనుక ఇమడిస్తే ఆ రెండిటి యొక్క ఉపరితల వైశాల్యాలు సమానమయ్యాయి. రెండిటి యొక్క ఉపరితల వైశాల్యాలు సమానమయ్యాయి. కాబట్టి గోళం యొక్క ఉపరితల వైశాల్యము 4πr², స్తూపం యొక్క ఉపరితల వైశాల్యము 4πr². రెండింటినీ క్యాన్సల్ చేస్తే వాటి యొక్క నిష్పత్తి 1:1గా వచ్చింది. ఓకే, వెరీ సింపుల్ అనాలిసిస్, రైట్. ఈ విధంగా రెండింటి కంపారిటివ్ వేలో మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది వ్యాసార్థం కలిగిన గోళం ఘనపరిమాణాన్ని కనుగొనండి. సో మనకు గోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఐడియా ఉండాలి. ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో గోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది అని అంటే 4/3πr³ అవుతుంది. 4/3πr³ అవుతుంది. సో కింది ఇచ్చింది వ్యాసార్థము, అంటే r యొక్క విలువలే ఇవ్వడం జరిగింది. సో లెట్స్ కంక్లూడ్ 4/3, π అంటే 22/7, r³ అంటే 7 × 7 × 7. సో 7 7 క్యాన్సల్. 7 7 ఏమైందండి? క్యాన్సల్. నౌ 49, 7 7s are 49, 4s are. So what is the 49 4s are? 4 9s are 36, 4 4s are 16 plus 3, 19, 196/3 cm³. 196/3 cm³. So this is the first question, which is the radius r = 7 of a volume of sphere. The second one కనుక గమనిస్తే, రెండవ అంశాన్ని మనం పరిశీలిస్తే, for that second thing the radius as given 0.63 meters. సో 0.63 meters r అయినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? 4/3πr³. ఓకే, సో 4/3, π అంటే 22/7, r³ అంటే 0.63 అన్నాడు కాబట్టి 63/100. నేను ఏం చేస్తానంటే 0.63 మీటర్స్ అంటే అర్థం 63 సెంటీమీటర్లుగా నేను రాసుకోవచ్చు కదా. అంటే మై యూనిట్స్ ఇన్ ద సెంటీమీటర్³ వస్తాయి, నో ఇష్యూ. ఓకే, సో 63 × 63. సో 63 సెంటీమీటర్లుగా మనం రాయడం జరిగింది. సో 8 9 63. ఓకే, నెక్స్ట్ 3తో క్యాన్సిల్ అవుతాయి. 3 2s are 3 1s are, రైట్. సో 22 × 1 చేయండి, తర్వాత మిగిలినవి మనం క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంతో కొంత వస్తుంది. సో 22 × 1, 21 2s are 42, 21 2s are 42 + 4 462 ఇంటూ, అంటే 22ని
21ని మనం మల్టిప్లై చేసినాము అయిపోయింది. ఇప్పుడు 63 ఇంటూ 9 చేయండి. సో 9 3 జా 27 అంటే 2, 9 6 జా 54, 9 ఆరులో 54 ప్లస్ 2 56 ఇంటూ 4. అగైన్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ 4 టైమ్స్. సో 462 ఇంటూ 4 ఏళ్ళ 28, 2 పైకి. సో 4 6 జా 24 ప్లస్ 2 26, 4 5 జా 20 ప్లస్ 2 2268 సెంటీమీటర్ క్యూబ్గా మనం రాస్తాం. అంటే సంథింగ్ 462 ఇంటూ 2268 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. జస్ట్ దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి రాసుకోండి, పెద్దగా ఇంపార్టెంట్ ఏమి కాదు. ఒకవేళ దీన్ని ఆప్షన్స్లో కనుక మళ్ళీ మీటర్ క్యూబ్లో ఉందనుకోండి, సో వాట్ వీ హ్యావ్ ద వాల్యూ దట్ యాజ్ 462 ఇంటూ 2268 బై సెంటీమీటర్ అంటే 100 సెంటీమీటర్లకి 1 మీటర్. కాబట్టి దాన్ని మీటర్ క్యూబ్లోకి మార్చాలంటే బై 100 బై 100 బై 100. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎన్నిటిని మార్చావు సెంటీమీటర్లోకి? 3 సార్లు మార్చావు, సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి దీన్ని మీరు ఈ విధంగా రాసుకున్నారనుకోండి, ఇది ఈజీగా మీటర్ క్యూబ్లోకి మారిపోతుంది. ఓకే, సో సెంటీమీటర్లోకి మార్చాలి అంటే బై 100, అంటే ఏదైతే 0.63 మీటర్స్ అని ఉందో దాన్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయండి. ఏదైతే సెంటీమీటర్లో ఉందో దాన్ని మీటర్లోకి మార్చాలంటే బై 100తో డివైడ్ చేయండి, అంటే 100తో డివైడ్ చేయండి. సెంటీమీటర్ క్యూబ్ అంటే అర్థం సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్. సో 3 సెంటీమీటర్లు అనేవి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 300స్ని డినామినేటర్లో మీరు మల్టిప్లై చేసుకోండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద ఫైండింగ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. ఓకే రైట్, 1కి 2 సార్లు మీరు మెన్సురేషన్ని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళండి, ఎందుకంటే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ప్యూర్ మ్యాథ్స్ అనేది ప్రతి ఎగ్జామినేషన్లో. అందులో ముఖ్యంగా మెన్సురేషన్ అనేది చాలామంది అభ్యర్థులు వెనుకబడే 2 చాప్టర్స్, ఒకటి జామెట్రీ, రెండవది మెన్సురేషన్. మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈ 2 చాప్టర్స్లో కొంచెం కన్ఫ్యూజన్కి మరియు కొంత గందరగోళానికి గురవుతారు. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మన టీశాట్ వాళ్ళు అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ తరగతుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ మీ యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.